ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై సస్పెన్స్ నెలకొంది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఆర్డర్ పై స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలని ఈడీ అభ్యర్థించగా జడ్జి తిరస్కరించారు. 1,00,000 వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఆదేశించారు. దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ ప్రకారం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం బెయిల్ పై బయటకు రావాల్సి ఉంది. అయితే హైకోర్టు బెయిల్ పై స్టే విధించడంతో సందిగ్ధత నెలకొంది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, శ్వేత, షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ హైకోర్టు నిన్న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడంతో ఆయన అరెస్ట్ అనేది కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేజ్రీవాల్కి సంబంధించిన ఏదైతే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన వాదనలు కూడా జరుగుతాయి. నిన్న ట్రయల్ కోర్టుకు సంబంధించిన వెకేషన్ జడ్జి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈడీ ఈరోజు హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. అయితే తమకు దీనిపై ఛాలెంజ్ చేసేందుకు 48 గంటల సమయం కావాలని చెప్పేసి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కేజ్రీవాల్కు బెయిల్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏదైతే జడ్జి రెగ్యులర్ కోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో డ్యూటీ జడ్జి ఆయన దగ్గర ఈ వ్యక్తిగత బాండు ఇతర పత్రాలు ఇవన్నింటినీ కూడా సబ్మిట్ చేసి బెయిల్ పేపర్లు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఏదైతే వాదనలు జరిగాయో ఆ వాదనలలో ఈడీ తరపు న్యాయవాది తన యొక్క వాదనలు వినిపిస్తూ తమకు ఇంకా బెయిల్ కాపీ అనేది కూడా అందలేదు, బెయిల్ కాపీ అనేది ఇప్పటివరకు కూడా రాలేదు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ బెయిల్ను ఛాలెంజ్ చేస్తూ పైన కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా తమకు కల్పించలేదు. తమ యొక్క వాదనలు కూడా సరైన రీతిలో వినబడలేదు. కాబట్టి దీనిపైన స్టే అనేది కూడా విధించాలి, హైకోర్టు దీనిపైన విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో ఈరోజు హైకోర్టు దీనిపైన విచారణ జరిపి తన యొక్క నిర్ణయాన్ని వెలువరిస్తుంది. అయితే అప్పటి వరకు కూడా కేజ్రీవాల్కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లపైన స్టే విధించడం జరిగింది. సో సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం అనేది అనుమానంగానే కనపడుతుంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.